మనీష్ మర్యాద ఎలిమినేట్ అవ్వడం ఎంతమందికి అన్ఫేర్ అనిపించింది కామెంట్ చేయండి. దీని గురించి మనం లాస్ట్లో మాట్లాడదాం, వీడియో లాస్ట్లో. అసలు మనీష్ మర్యాద ఎలిమినేషన్ అన్ఫేరా కాదా ఏంటని. అండ్ నిన్న ఎపిసోడ్లో నాగార్జున గారు మనీష్ మర్యాద అండ్ ఆసఫ్ లోరా ఉన్నప్పుడు చెప్పారు ఏంటని. ఆసఫ్ లోరా గారికి మోస్ట్ బోరింగ్ టాస్క్ నేను పెట్టినప్పుడు ప్రతి ఒక్క కంటెస్టెంట్ మోస్ట్ బోరింగ్ వేశారు ఆసఫ్ లోరా గారికి. ఎందుకంటే ఆమె ఓన్లీ వాష్రూమ్ క్లీనింగ్ దగ్గర తప్ప ఇంకెక్కడ కనబట్టలేదు. ఎక్కడ అసలు ఎక్కడ స్కోప్ లేదు, ఆవిడకి స్క్రీన్ ప్లే లేదు అక్కడ. సో ప్రతి ఒక్కరు మోస్ట్ బోరింగ్ ఆశా గారికి వేశారు. ఆశా గారికి మోస్ట్ బోరింగ్ రాగానే నాగార్జున గారు ఒక మాట చెప్పారు ఏంటంటే, ఆసఫ్ లోరా మీరు మోస్ట్ బోరింగ్ అవ్వడం వల్ల మీరు జైల్లోకి వెళ్ళబోతున్నారు, మీకు బిగ్ బాస్ రేపు చెప్తారు ఎన్ని రోజులు ఉండాలి ఏంటని అంటారు. ఎక్కడే మనం అర్థం చేసుకోవచ్చు అంటే మనం డైరెక్ట్గా హింట్ ఇచ్చినట్టే. నాగార్జున గారు అలా అనగానే హౌస్లో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆసఫ్ లోరా గారు అవుట్ అయిపోతారు అంటే ఎలిమినేషన్ అయిపోతారు అనుకున్నారు. కానీ నాగార్జున గారు హింట్ పర్ఫెక్ట్ ఇచ్చారు ఏంటంటే, మీకు చెప్తారు బిగ్ బాస్ గారు ఎన్ని రోజులు ఉండాలి జైల్లో అన్నది. అంటే ఇక్కడ మనకు అర్థమైపోతుంది. కానీ హౌస్మేట్స్ ఏంటంటే ఆల్రెడీ ముందే ఊహించుకున్నారు ఈ వీక్ ఆసఫ్ లోరా గారు వెళ్ళిపోతారు అనేసి. దానివల్ల వాళ్ళు క్యాచ్ అయిపోయారు అని నాకు అనిపించింది పాయింట్. ఇంకోటి ఏంటంటే, నేను కెప్టెన్ బ్యాడ్జ్ క్యాన్సిల్ అయింది కదా, సో దానికి మళ్ళీ గేమ్ పెడతారు. నలుగురికి మనీష్, ఇమాన్యుయల్, పవన్ అండ్ భరణి నలుగురి మధ్య పోటీ అవుతుంది. ఒక 4 టైర్లు ఇస్తారు. 4 టైర్లకి 3 బాక్సులు ఇస్తారనమాట. ఈ 3 బాక్సుల్లో ఎవరి టైర్ ఉంటుందో వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు. ఒక బాక్స్ ఎవరైతే టైరు బాక్స్లో ఉండదో వాళ్ళు అవుట్ ఎలిమినేషన్ అయిపోతారు. ప్రతి రౌండ్కి ఒకరు ఎలిమినేషన్ అయిపోతుంటారు. ఇక్కడ ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయినప్పుడు అందరూ పవన్, ఇమాన్యుయల్ అండ్ మనీష్ మర్యాద ముగ్గురు బాక్స్లో టైర్లు పెడతారు. భరణి గారు ఎందుకో నిన్న కొంచెం డల్ అనిపించింది అబ్బా నేను ఎపిసోడ్ చూస్తున్నాను భరణి గారిని. ఎందుకంటే ఆయనకి హెల్త్ బాగాలేదేమో అనుకుంటున్నాను. భరణి గారు కొంచెం గేమ్ డల్గా ఆడారు అనిపించింది. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కూడా బాక్సులు పెట్టిన తర్వాత భరణి గారు వెళ్ళి పవన్ దగ్గర బాక్స్ పెడతారు. డిమాండ్ పవన్ దగ్గర. డిమాండ్ పవన్ అప్పటికే బాక్స్ పెట్టి ఉంటాడు కాబట్టి డిమాండ్ పవన్ ఛాన్స్ ఇవ్వడు. కొంచెం డిమాండ్ పవన్ దగ్గర నించుంటాడు భరణి పోటీ చేద్దామని. కానీ ఎందుకో తెలీదు మళ్ళీ డిమాండ్ పవన్ నుంచి మనీష్ మర్యాద దగ్గరికి వెళ్తాడు. పక్కనే ఉన్న ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళలేదు. అంటే మనీష్ మర్యాద కానీ ఇమాన్యుయల్ కొంచెం వీక్ కదా, ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళలేదు. మనీష్ మర్యాద దగ్గరికి వచ్చాడు. మనీష్ మర్యాద పోటీ మాత్రం వేరే లెవెల్ ఇచ్చాడబ్బా. పోటీ చేశాడు కదా మనీష్ మర్యాద, చాలా టఫ్ వచ్చాడు మా భరణి గారికి. భరణి గారు ఆఖరికి ఏం చేయలేక ఆయన టైరు మనీష్ మర్యాద టైర్ కూడా ఆ బాక్స్లో తీసాడు. చాలాసేపు దగ్గర ఒక మనకి చూపించింది మాత్రం 10 నిమిషాలే, లైవ్లో మాత్రం ఒక అరగంట వరకు ఇద్దరు కొట్టుకుంటారు. అంత గట్టిగా పోటీ ఇచ్చాడు మనీష్ మర్యాద. భరణి గారు భరణి గారు టైర్ మనీష్ మర్యాద వాటర్లో స్విమ్మింగ్ పూల్లో విసిరేస్తాడు. చాలా లాజిక్గా ఆడతాడు మనీష్ మర్యాద మాత్రం, చాలా ఫైర్గా ఆడతాడు గేమ్. కానీ ఎందుకని భరణి ఓన్లీ మనీష్ మర్యాద టార్గెట్ చేశాడు అనిపించింది నిన్న గేమ్లో. ఏదో విధంగా ఇద్దరు పోటీ పడుతున్న సమయంలో ఇద్దరు బాక్సులు అవుట్ ఆఫ్ ద అయిపోతాయి. ఇద్దరు టైర్లు బాక్స్లో ఉండవన్నమాట. సో ఇక్కడ భద్రం అవుతుంది. రీతు ఏమో ఇద్దరిని అవుట్ చేస్తుంది. నాగార్జున గారు ఇక్కడ రీతు మెచ్చుకుంటారు అనమాట. చాలా మంచిగా ఆడావు, సంచాలకి మంచి చేసావు అంటే సంచాలకి చేసింది ఏమీ లేదు, జస్ట్ చూడటం వరకే. సో అక్కడ ఇద్దరు అవుట్ అయిపోతారు. ఇప్పుడు ఇమాన్యుయల్ అండ్ పవన్. భరణి నాకు నేను ఎందుకో గివ్ అప్ ఇచ్చి అనిపించింది కానీ చూద్దాం నెక్స్ట్ ఎలా ఉంటుందో. ఇమాన్యుయల్ అండ్ పవన్ ఇక్కడ నిన్న ఇన్స్టాగ్రామ్లో చూస్తాను వీడియోస్ చూస్తే అంత సోది. ఇన్స్టాగ్రామ్లో ఏం చెప్పారంటే, ఫస్ట్ ఇమాన్యుయల్ అవుట్ అయిపోయాడు, తర్వాత మనీష్ మర్యాద అవుట్ అయిపోయాడు, తర్వాత లాస్ట్లో భరణి అండ్ పవన్ టఫ్ భరణి విఎస్ పవన్కి పోటీ అవుతుందని చెప్పారు. నిజం అనుకున్నాను అబ్బా. అలా అన్నట్టు అది కాదు అసలు. ఇమాన్యుయల్ నేను అనుకున్నాను అదే ఇమాన్యుయల్ ఎందుకు ఫస్ట్ అవుట్ అయిపోతాడు, ఇమాన్యుయల్ ఏమైనా గివప్ ఇచ్చాడా, ఇమాన్యుయల్ ఏమైనా ఆడలేకపోయాడా, టఫ్ పోటీ ఇచ్చిన కంటెస్టెంటే కదా, ఎందుకు ఇమాన్యుయల్ ఫస్ట్ అవుట్ అయిపోతాడు అనుకున్నాను. అప్పటికి ఇమాన్యుయల్ లాస్ట్ వరకు ఉంటాడండి, అదే జరిగింది. ఇమాన్యుయల్ లాస్ట్ వరకు ఉన్నాడు. లాస్ట్ వరకు ఉండి పవన్ పోటీ ఇచ్చి టఫ్ పోటీ ఇచ్చి ఓడిపోయాడు. నేను చాలా ట్రై చేశాడు అబ్బా, చాలా ఆవేశం వచ్చిన తనున్న బాడీకి చాలా ఆవేశం వచ్చినా సరే ట్రై చేశాడు. తను టైర్ తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో వేసాడు, పవన్ ఇసిరేసాడు. స్విమ్మింగ్ పూల్ వేసినప్పుడు కూడా ఇమాన్యుయల్ ఒకటే అనుకున్నాడు, పోతే ఇద్దరం పోవాలి, ఒకరికి వెళ్ళకూడదని చెప్పి అనుకున్నాడు. కానీ పవన్ మాత్రం గట్టిగా ఉడుంపట్టు పట్టినాడు, అక్కడే పట్టుకుని అక్కడే కూర్చున్నాడు.
పడ్డ చోట నిలబెట్టాడు పవన్. నేను ఎక్కడైతే పరువు పోగొట్టుకున్నాడు కెప్టెన్ టాస్క్లో అక్కడే పరువు రాబట్టుకున్నాడు. మళ్ళీ గెలిచి తన సత్తా నిరూపించుకున్నాడు. నేను ఆడుతాను, నేను ఆడగలను, నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదని చెప్పి తను ఓన్గా ఆడి తన కెప్టెన్సీని తను రిటర్న్ చేసుకున్నాడు అనమాట, స్వాధీనం చేసుకున్నాడు. ఎవరి దగ్గర జారేది వాళ్ళ దగ్గరకు వచ్చింది. మళ్ళీ నాగార్జున గారు ఎపిసోడ్ మామూలుగా లేదు, వేరే లెవెల్ అనమాట పవన్కి. సండే ఎపిసోడ్లో ఫన్ డే కాబట్టి కొన్ని టాస్క్లు పెడతారు, సాంగ్స్ ప్లే చేసి మిడిల్లో ఆఫ్ చేసి దాన్ని కంటిన్యూ చేయడం, అలాగా కొంచెం ఫన్నీ యాంగిల్లో తీసుకెళ్లారు. కానీ అంత ఎక్కలేదు నాకు. మీకు ఎలా అనిపించింది నేను ఎపిసోడ్ ఒకసారి కామెంట్ చేయండి. అండ్ మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లాస్ట్ వరకు చూడండి వీడియోస్, ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. కొంచెం సపోర్ట్ చేస్తే కొంచెం బెటర్గా చేయడానికి నాకు స్కోప్ వస్తుంది. సపోర్ట్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఏదైనా మీకు అనిపిస్తుంది బ్రో ఇలా చేయాలనిపిస్తుంది అది కామెంట్ చేయండి, దాన్ని ఫాలో అవుదాం. ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు చెప్పిన కామెంట్స్ నేను ఫాలో అవుతాను. సో ఈ విధంగా గేమ్ అయిపోతుంది. ఇక్కడ కెప్టెన్ ఏమో మన పవన్, మళ్ళీ కెప్టెన్ పవన్ అవుతాడు. సెకండ్ టైం పవన్ అయినట్టే కెప్టెన్ అనమాట. అయితే మోస్ట్ బోరింగ్ చెప్పాను కదా ఆల్రెడీ. అందరు కలిసి తనకే వేస్తారు. ఓన్లీ తనుజా గౌడ ఒక్కరే హరీష్ గారికి వేస్తారు. ఎందుకంటే తనుజా గౌడ గారు రీజన్ బాగుంటుంది. ఎందుకంటే హరీష్ గారికి తెలుగు వచ్చు, ఫ్లట్టింగ్ చేయగలరు, తను జోకులు వేయగలరు, అన్నీ చేయగలరు. కానీ ఏం చేయరు, మూల కూర్చుంటారు. అనకాల మన నాగార్జున గారు మూల పురుషుడు అంటారు, మూల కూర్చున్నాడు అంటారు. అన్నీ చేస్తాడు. చేసిన తర్వాత కూడా ఎందుకు అంటే ఇక్కడే హరీష్ గారికి టాస్క్ ఇస్తారు, ప్రియాని ఫ్లడ్ చేయమని. ప్రియాని ఫ్లడ్ చేయమంటే ప్రియా హరీష్ గారు టైం కావాలి సార్ అంటే అంటే ఇవన్నీ వస్తాడు, ఇవన్నీ వచ్చి ఏదో చెప్తుంటాడు. అంటే హరీష్ గారు వచ్చి నేను చేస్తాను సార్ అంటాడు. ట్రై చేస్తారు కొంచెం, కాకపోతే అంత సింక్ అవ్వలేదు, నాట్ సింక్ ఉందనమాట. కానీ లైన్లోకి వచ్చారు, హరీష్ గారు లైన్లోకి వచ్చారు. నెక్స్ట్ టైం ఇంకా ఈ వీక్ నుంచి, ఈరోజు మండే కదా, నామినేషన్ కాడి నుంచి మనకి ఈ వీకెండ్ వరకు అదిరిపోద్ది షోస్ చూడండి. నాకు తెలిసి బిఫోర్ 2 వీక్స్ కన్నా ఈ వీక్ గేమ్ ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేషన్ అయిపోతున్నారో కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే క్లియర్గా ఉంది. ఆశా ఫ్లోరా గారు అసలు ఎక్కడ కూడా ఆవిడ స్క్రీన్ ప్లే లేదు, ఆవిడ గేమ్ లేదు, ఎక్కడ లేదు. ఇప్పుడు ఆవిడకి పని కూడా ఉండదు ఆశా ఫ్లోరా గారికి. ఇంతకుముందు కనీసం పని ఉంది టెన్నెట్గా ఉన్నప్పుడు. ఇప్పుడు హౌస్మేట్ కాబట్టి తనకి పని కూడా ఉండదు. ఇప్పుడు ఏం చేస్తారో ఈ వీక్ అంతా చూడాలి. అందుకనే నేను అనుకుంది ఏంటంటే ఈవిడ హౌస్మేట్ అవుతున్నారు కాబట్టి మన సంజన గారితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు దొంగతనం చేయడానికి, కంటెంట్ కోసం అని అనుకుంటున్నాను. కానీ అది వర్కౌట్ అవుతుంది ఏమాత్రం కూడా. ఎందుకంటే సంజన గారు కొంచెం చిలిపిగా చేస్తారు దొంగతనం. ఈ ఫ్లోరా గారు ఏంటంటే ఏదో కొంచెం చేద్దాము అన్నట్టు చేస్తారు. తెలిసిపోతుంది మనస్తత్వం ఎలాంటిదని తెలిసిపోతుంది మనకి ఈజీగా. సో చూద్దాం ఏం జరుగుతుందో నెక్స్ట్ వీక్. ఫ్లోరా గారు ఎలిమినేట్ అవుతారో లేకపోతే మన సంజన గారు వేరే వాళ్ళు ఎవరైనా అవుతారో చూద్దాం. ఈ వీక్ అసలు మనీష్ మర్యాద ఎలిమినేషన్ అవడానికి కారణం ఏంటంటే ఆయన చేసిన 1-2 మిస్టేక్స్ తప్ప ఏం లేవు. ఆయన ఎలిమినేషన్ అయినప్పుడు స్టేజ్ పైన ఆయన జర్నీ చూస్తే ఎంత పొడవు వచ్చింది, నాగార్జున గారు వేశారు. అది వస్తూనే ఉంది. అంత స్క్రీన్ ప్లే అతను ఎలిమినేషన్ అయిపోయారంటే నేను కూడా హౌస్ అంతా షాక్ అయిపోయారు. అసలు మామూలుగా షాక్ కాదు. అందరూ ఫ్లోరా గారు వెళ్ళిపోతారు, మనీష్ వస్తాడు అన్న, మనీష్ కూడా కాన్ఫిడెంట్గా నేను ఉంటాను అన్న కాన్ఫిడెంట్ మనీష్ ఎక్కువైపోయింది. ఆ కాన్ఫిడెంట్ మనం ఓవర్ కాన్ఫిడెంట్ మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే ఏ టైంలో ఎలా ఉంటుందో చెప్పలేం. ఈ వీక్ లాస్ట్ వీక్ జనం మొత్తం టెనెంట్స్ నుంచి అంటే కామర్స్లో నుంచి ఎలిమినేట్ అయిపోవాలని చెప్పి కామర్స్కి ఓట్స్ పడలేదు, సెలబ్రిటీస్కి ఓట్స్ చేశారు. సో వాళ్ళు చేసిన పని వల్లే మన మనీష్ మర్యాద బయటకు వచ్చేసాడు. మనీష్ మర్యాద చేసిన మిస్టేక్ ఏంటంటే ప్రియా అండ్ శ్రీజని నామినేట్ చేయకపోవడం. ప్రియా అండ్ శ్రీజ వల్ల తను బాధపడ్డాడు, సఫర్ అయ్యాడు, ఏడ్చాడు, గోల్ పెట్టాడు. అయినా వాళ్ళకి నామినేషన్ చేయలేదు. ఎందుకు అని చెప్పేసి నామినేషన్ పాయింట్లో లేకపోవడం వల్ల మనీష్ నెగిటివ్ అయ్యాడు, మనీష్ ఓట్లు పడలేదు, దానివల్ల ఎలిమినేషన్ అయిపోయాడు. లాస్ట్ వీక్ కూడా మన డాన్సర్ అమ్మాయి వచ్చింది కదా, అమ్మాయి కూడా అనుకోలేదు. అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్లు అవుతున్నాయి. బిగ్ బాస్ అంటే ట్విస్టులే చెప్పారు కదా, ఈసారి రణరంగమే చదరంగం కాదని చెప్పేసి అలాగే ఉందన్నమాట. కాకపోతే గేమ్స్ కొంచెం తగ్గుతున్నాయి. ఏవైతే టాస్క్లు పెడుతున్నారో టాస్క్లు కొంచెం ఎక్కువ ఉంటే, ఇంట్రెస్టింగ్గా ఉంటే ఇంకా బాగుంటుంది ఎపిసోడ్ అనిపిస్తుంది. ఇక్కడ ఆడియన్స్ అందరూ అడుగుతారు, ఆడియన్స్ కాదు హౌస్మేట్స్లో ఉన్న అందరూ అడుగుతారు నాగార్జున గారిని,
సంజన గారి ద్వారా. సంజన గారు అంటారు, నాగార్జున సార్ బయట మా ఎపిసోడ్ ఎలా సాగుతుంది మాకు అందరికీ కొంచెం తెలుసుకోవాలి ఉందంటే తెలుగు టీవీ ఇండస్ట్రీ అంటే తెలుగు టీవీ షోస్లో మా టీవీ ది బెస్ట్ షో అయ్యింది షో తర్వాత, ఈ బిగ్ బాస్ 9 సీజన్ తర్వాత అని చెప్పగలను. అందరూ హ్యాపీగా క్లాప్స్ కొడతారు. అది నిజమే, ఎందుకంటే బిగ్ బాస్ స్టార్ట్ అయిందంటే ప్రతి ఒక్కరూ మా టీవీ ఓపెన్ చేసి బిగ్ బాస్ చూస్తారు. దాంతో కామర్స్ ఉన్నారు కాబట్టి కామర్స్ కోసం కూడా చూస్తారు, కామర్స్ ఎలా ఆడుతున్నారు ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ బిహేవియర్ ఎలాగుంది అని చెప్పేసి. కానీ కామనర్స్లో మనం బాగా ఆడతారు, చింపేస్తారు, ఉతికి ఆరేస్తారు అన్న వాళ్ళు మాత్రం ఆడట్లేదు. వీళ్ళేం ఆడలేరు, అంటే సెలబ్రిటీస్లో వీళ్ళేం ఆడలేరు, వీళ్ళకి అంత స్కోప్ ఉండదు, వీళ్ళు అంత చేయలేరు అన్న వాళ్ళు మాత్రం అక్కడ ఉంటున్నారు. కామర్స్ నేను బాగా ఊహించుకున్నట్టంటే పవన్ కళ్యాణ్ దుమ్ము దులిపేస్తాను అనుకున్నాను. ఎందుకంటే ఈయన కామనర్ కాబట్టి, ఈయన ఒక ఆర్మీ పర్సన్ కాబట్టి ఈయనకి స్ట్రెంత్ ఉంటుంది, బ్రెయిన్ కూడా బాగా యూజ్ చేస్తారని చెప్పేసి అనుకున్నాను. కానీ ఈయన అసలు ఏట్లేదు, పులిహోర బ్యాచ్లో పేరు పులిహోర కలుపుతున్నారు అందరితో, ప్రతి ఒక్కరితో పులిహోర కలుపుతున్నారు. ఎందుకు అవసరం లేదు. తనుజ గారు మాటమాటికి తమ్ముడు అంటున్నారు, ఆవిడ దగ్గరికి వెళ్తారు, ప్రియా గారి దగ్గరికి వెళ్తారు, అవసరం లేదు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ మారి తను చూసుకుంటే తను కొంచెం ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటాయి, లేదంటే తను కూడా బయటకు వచ్చేయడానికి ఛాన్స్ ఉంటాయి. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇప్పుడు సెకండ్ వీక్ అయింది కాబట్టి 3rd, 4th వీక్ ఎండింగ్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవుతారనమాట కొంతమంది. వీళ్ళు కూడా నేను అనుకుంది ఏంటంటే కామనర్స్లో ఒకరు వెళ్ళిపోయారు కాబట్టి కామనర్స్లో ఖచ్చితంగా ఒకరు రావాలి అనుకుంటున్నాను. ఎవరైతే మన అగ్నిపరీక్ష షోలో వెళ్ళిపోయారో కంటెస్టెంట్స్, వాళ్ళల్లో నుంచి ఒకరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అది ఎవరో మీరే కామెంట్ చేయండి. వాళ్ళల్లో నుంచి ఒకరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, అది ఎవరో అవ్వాలో మీరే కామెంట్ చేయండి. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ చూసుకుంటే సీరియల్ బ్యాచ్ నుంచి ఒక 4 వరకు రాబోతున్నారు, సీరియల్ బ్యాచ్ నుంచి. అండ్ మా టీవీ సీరియల్ బ్యాచ్ అనమాట. కామెడియన్స్లో కూడా ఒకరిద్దరు వస్తున్నారని విన్నాను. కంప్లీట్గా పూర్తిగా అప్డేట్స్ లేవు వైల్డ్ కార్డ్స్కి, అంటే ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. ఈ మన రమ్య మోక్సి అన్నారు, ఆ అమ్మాయి రావట్లేదు, అంటే అమ్మాయి పేరు ఎక్కడ కనబట్టలేదు. స్టార్టింగ్ బిగ్ బాస్ స్టార్ట్ అవ్వకముందు అమ్మాయి పేరు బాగా వైరల్ అయింది, కానీ ఇప్పుడు ఆ అమ్మాయి పేరు అసలు ఎక్కడ రావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారనో లేకపోతే ఇంకేదో తెలియదు, కానీ అమ్మాయి పేరు ఎక్కడ రావట్లేదు. సో చూద్దాం, సీరియల్ వాళ్ళని తీసుకుంటారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అని అంటున్నారు. సీరియల్ వాళ్ళు అండ్ ప్రీవియస్ కంటెస్టెంట్స్, ప్రీవియస్ షోస్లో ఆడిన తేజ కానీ అమర్దీప్ కానీ ఎవరొకరు, అంటే ఒకరే రావచ్చు, ఇద్దరు రావచ్చు, ముగ్గురు రావచ్చు, చెప్పలేం. కన్ఫర్మేషన్ కాలేదు ఎంతమంది వస్తారు ఏంటి అనేది. ఆల్రెడీ 2 సార్లు ఆడిన తేజ కానీ గౌతమ్ కానీ వీళ్ళు వచ్చారనుకో మనకు కొంచెం డిసప్పాయింట్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ 2 times వచ్చారు హౌస్లోకి, మళ్ళీ ఛాన్స్ ఇవ్వడం అనేది అది ఫెయిర్ కాదు. చూద్దాం ఏం జరుగుతుందో. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. రేపు నామినేషన్ వీడియో జరుగుతుంది, ఆల్రెడీ ప్రోమోస్ వస్తున్నాయి, దాని గురించి రేపు చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.